ఈ వీడియోలో మీ యొక్క లిమిటింగ్ బిలీఫ్ని రిమూవ్ చేద్దాం. ఈ ప్రాసెస్లో కొన్ని ఎమోషన్స్ అనేది ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా ఒక దగ్గర కూర్చోండి. టేక్ యూర్ టైం. మీ ఫోన్ని పక్కన పెట్టేయండి. మీ యొక్క చేయిని మీ హార్ట్ మీద పెట్టుకోండి. టేక్ ఎ డీప్ బ్రీత్ అండ్ రిలాక్స్. మీ హార్ట్ని కంప్లీట్గా ఫీల్ చేయండి అండ్ రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. హియర్ ఇస్ ద క్వశ్చన్. ఫస్ట్ టైం యు ఆర్ నాట్ ఎనఫ్ అని అనిపించిన మొదటి జ్ఞాపకం ఏంటి? నేను సరిపోను అని అనిపించిన మొదటి జ్ఞాపకం ఏంటి? యూజువల్గా 3 to 10 years మధ్యలో ఉంటుంది. ఆ ఎర్లియస్ట్ మెమరీని, ఆ జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తించుకోండి. ట్రస్ట్ యువర్ హార్ట్, ఫీల్ యువర్ పవర్, టేక్ యువర్ టైం. మీరైతే పాస్ చేయండి వీడియోని. సో ఆ చిన్నతనం, ఆ వయసులో, ఆ కళ్ళతో, ఆ అవేర్నెస్తో ఆ కంప్లీట్గా ఫీల్ అవ్వండి, గుర్తించుకోండి. అండ్ ఆల్సో ఆ పర్టికులర్ టైంలో, ఆ చిన్నతనంలో మీరు ఏ విధంగా మీరు ఫీల్ అయ్యారు, ఆ కోర్ ఎమోషన్ ని ఇప్పుడు మీరు ఫీల్ అవ్వండి. అండ్ ఆల్సో ఆ ఎమోషన్ ని కొంచెం ధైర్యం తెచ్చుకొని 2 times రెట్టింపు చేయండి. అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎమోషన్ మాత్రమే ఫీల్ అవుతున్నారు. సో ఇంకెప్పుడు కూడా ఆ ఎమోషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నంతగా 10 times చేయండి. ఆ ఎమోషన్ ని కంప్లీట్ గా మీ బాడీలో ఉన్న ప్రతి సెల్, మీ హార్ట్, మీ బాడీ అంతా కూడా కంప్లీట్ గా ఫీల్ అవ్వండి. అండ్ ఆల్సో ఆ చిన్నతనంలో మీరు క్రియేట్ చేసుకున్న మీనింగ్ ఏంటి, మిమ్మల్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, అండ్ ఆల్సో ఈ ప్రపంచాన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, మీ లోపల తిరిగిన స్టోరీ ఏంటి, మీరు ఏదైతే మీనింగ్ క్రియేట్ చేసుకున్నారో అదే మీ యొక్క లిమిటింగ్ బిలీఫ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఆ లిమిటింగ్ బిలీఫ్ని ఛాలెంజ్ చేసే ఒక 3 రెఫరెన్స్లు మీ లైఫ్లో డిఫరెంట్ ఏరియాస్లో ఫైండ్ అవుట్ చేయండి. ఆ బిలీఫ్ మీరు క్రియేట్ చేసుకున్న ఆ మీనింగ్ అబద్ధం అని చెప్పి మీ లైఫ్లోనే 3 రెఫరెన్స్లు మీరు చూడండి. అది చిన్నతనంలో కావచ్చు, స్కూల్ డేస్లో కావచ్చు, రిలేషన్షిప్స్లో కావచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఓపెన్ చేసి కట్ చేసి మీ లోపల ఒక ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాంప్ ఏదైనా ఉంటుందా, ఆ స్టాంప్లో మీ పేరు, మీరు ఎక్కడ పుట్టారు, అండ్ ఆల్సో పలానా మనిషికి ఈ లిమిటింగ్ బిలీఫ్ ఉంది అని చెప్పి ఆ ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాంప్ ఏమైనా దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదు? ఎందుకంటే ఆ బిలీఫ్ తో మీరు పుట్టలేదు. యూనివర్సల్ ట్రూత్ హ్యాస్ టు బి ట్రూ ఇన్ ఆల్ టైమ్. 100% ట్రూగా ఉండాలి. కానీ ఇక్కడ మీ లైఫ్ లోనే మీరు ఆ బిలీఫ్ ని ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అని చెప్పి ఆ బిలీఫ్ ని ఛాలెంజ్ చేసే మీరే మీ లైఫ్ లో మీరు చూసారు. అండ్ ఆల్సో యూనివర్సల్ ట్రూత్ అంటే ఏంటో మీకు తెలిసి వచ్చింది. అండ్ ఆల్సో ఫిజికల్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాంప్ కూడా మీలో లేదు. ఈ 3 విషయాలని అర్థం చేసుకుంటే ఫైనల్ గా ఆ బిలీఫ్ ఏంటి? ఇట్స్ నాట్ ట్రూ. అవునా కదా? ఆ పర్టికులర్ టైంలో అంత అవేర్నెస్ లో, ఆ చిన్నతనంలో ఏదో రకంగా మీరు అర్థం చేసేసుకున్నారు. బట్ అది అబ్సల్యూట్ ట్రూత్ అయితే కాదు. అవునా కాదా? సో ఇప్పుడు నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. దానికి లౌడ్ గా గట్టిగా ఆన్సర్ మీరు చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్, ఆ లిమిటింగ్ బిలీఫ్ 100కి 100% నిజమా? ఎస్ ఆర్ నో మాత్రమే ఆన్సర్ చెప్పండి. నో. ఇంకొకసారి మీ బాడీ, మీ హార్ట్, ఎవ్రీ సెల్ అంతా కూడా గట్టిగా లౌడ్ గా చెప్పండి. ఈజ్ దిస్ బిలీఫ్ అన్ అబ్సల్యూట్ ట్రూత్? నో. ఈ బిలీఫ్ అబద్ధం అని తేలిపోయింది కదా. ఇప్పుడు మీ లైఫ్ ఏ విధంగా మారుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారో ఒకసారి చూడండి. మీ యొక్క కెరీర్లో, జాబ్ ఆర్ బిజినెస్, మీ యొక్క రిలేషన్షిప్లో, మీ యొక్క పేరెంటింగ్లో, సోషల్గా, మనీ పరంగా ఏ విధంగా మారుతుందో ఒకసారి ఫీల్ అవ్వండి, చూడండి. కంప్లీట్గా మీ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, మీ యొక్క కెరీర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, హెల్త్ విషయంలో మీ యొక్క లైఫ్ ఏ విధంగా మారుతుంది, ఎమోషన్స్, మైండ్ సెట్, ఇలా ప్రతి ఆస్పెక్ట్లో కూడా మీ జీవితం ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి. అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటారో ఒకసారి చూడండి. డూ యూ లవ్ యువర్ సెల్ఫ్ మోర్? అండ్ ఆల్సో మీరు ఏదైనా తప్పు చేస్తే మీరు కాన్స్టెంట్గా మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకుంటారా? ఇక మీదట నెగిటివ్ బాగా క్రిటిసైజ్ చేసుకుంటారా? కాదు. ఇక మీదట మీరు అథెంటిక్ గా ఉంటారా? ఎస్. సో ఇక మీదట మీకు ఏ ఎమోషన్స్ అవైలబుల్ గా ఉంటుంది, ఆ ఎమోషన్స్ అంతా కూడా ఒక్కోటిగా మీరు ఫీల్ అవ్వండి. ఇప్పుడు రైట్ నౌ వీలైతే పాస్ చేయండి. ఒక్కొక్క ఎమోషన్ ని కంప్లీట్ గా మీ బాడీ మొత్తం, మీ హార్ట్ఫుల్ గా కంప్లీట్ గా ఫీల్ అవ్వండి, ఆ పాజిటివ్ ఎమోషన్స్ అంతా కూడా. సో నెక్స్ట్, ఆ బిలీఫ్ కాదంటే, ఆ బిలీఫ్ అబద్ధం అంటే మీకు ఏ బిలీఫ్ తో రీప్లేస్ చేయాలనుకుంటున్నారు? ఆ బిలీఫ్ తో రీప్లేస్ చేయండి. ఇప్పుడు మీ జీవితం ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి. లైఫ్ లో అన్ని ఏరియాస్ లో ఏ విధంగా మారుతుందో ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు ఎలాంటి ఎమోషన్స్ అంతా కూడా మీకు సొంతం అవుతుందో ఒక్కొక్క ఎమోషన్ ని మీరు కంప్లీట్ గా ఫీల్ అవ్వండి. ఈ యొక్క ప్రాసెస్ ని మీరు ఎంజాయ్ చేసి ఉంటే, మీకు వాల్యుబుల్ గా మీకు అనిపించుంటే కామెంట్స్ లో హీల్ అని టైప్ చేయండి. అండ్ ఆల్సో వీడియోని షేర్ చేయండి. ఈ ప్రాసెస్ ని మీరు మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇంకా కూడా డీప్ లెవెల్ మీరు హీల్ అవ్వాలనుకున్నా, ఇంకా కూడా మల్టిపుల్ ప్రాసెస్ అంతా కూడా మీరు నేర్చుకోవాలనుకున్నా, బయోలో ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేయండి. అండ్ ఆల్సో సెల్ఫ్ మాస్టరీ, రిలేషన్షిప్ మాస్టరీ, వెల్త్ మాస్టరీ, ఇలా ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు వాట్సాప్ చేసి ఆర్ ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.